దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ గారు. ట్రంప్ టారిఫ్స్ పై ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీర్ఘకాలికంగా ఏమైనా ప్రభావం ఉంటుందంటారా అమెరికా ఆర్థిక వ్యవస్థపై? మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షణ నమస్కారం. గత 7 నెలలు జనవరి 20 నుంచి ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. సుమారు 7 నెలలు అయిపోయింది ఆయన పదవి బాధ్యతలు స్వీకరించి. ఈ 7 నెలల్లో గతంలో కూడా చాలా విషయాలలో ఫెడరల్ కోర్టులు ఈయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చాయి. చాలా చూస్తాం మనం. 5-6 విషయాలు డైరెక్ట్ గా ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఒక దేశంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇదే ట్రంప్ భంగపడ్డాడు కూడా. మీరు రాజకీయ దేశ నిర్ణయాలలో ఈ ఫెడరల్ కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకోకండి, సుప్రీంకోర్టు తేలిస్తే బాగుంటుందని చెప్పి ఒక మాట సుప్రీంకోర్టులో వేస్తే అది చెల్లలేదు. అంటే కింది కోర్టులన్నీ కూడా మన ఫెడరల్ కోర్టు మన దేశంలో లాగా హైకోర్టులు ఎట్లా ఉంటాయి అక్కడ కూడా ఫెడరల్ కోర్టులు ఉంటాయి. ఫెడరల్ కోర్టులు కూడా జాతీయ విషయాలలో తీర్పులు ఇస్తున్నాయి ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అదే మనం గమనించేది. కనుక ఇవ్వద్దు అని ఈయన పిటిషన్ వేసుకున్నాడు. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు 7-4 అంటే ఆల్మోస్ట్ 65-35 అమ్మా. 65% ఏది దీనికి ట్రంప్ సుంకాల పెంపుకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. 2 నెలల టైం కూడా సుప్రీంకోర్టుకు పోవడానికి అవకాశం ఇచ్చింది అంతే తప్ప ఆ సుప్రీంకోర్టు పోయినాక ఏమవుతుందో తర్వాత సంగతి. కనుక సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్నట్టు ఆయన నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరణ శాసనంగా మారుతున్నాయి. మాట అంటున్నాం, మరణ శాసనం అంటున్నాం. ఎందుకంటే గతంలో జాతీయ భద్రతాదారు సలహాదారు ఎవరైతే జో బైడెన్ హయాంలో ఉన్నారో ఆయన చెప్పిన అక్షర సత్యాలు, తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటుంది. చాలా వరకు సుంకాలు ఆర్థిక యుద్ధాలు ఎట్లా ఉండాలంటే ఆర్థికంగా మీరెంతో మాకంతా అని చేసుడు వేరు, కానీ రాజకీయ కారణాలతో సుంకాలు పెంచడం అనేది ఈ ట్రంప్ వచ్చినాక అంతకుముందు లేకుండే. రాజకీయ కారణాలతో సుంకాలు పెంచడం లేకుండే. నేను ఇంకొక వారు మా జాతీయ భద్రతాదారు మాజీ సలహాదారు చెప్పింది చెప్తున్నా. అందులో స్పష్టంగా ఏంటంటే మీకు వాళ్ళ నిన్న మొన్న మనకు జపాన్ మొన్న పోయిండు, నిన్న కూడా జపాన్ లో ఉన్నాడు, ఇవాళ చైనాకి వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అంటే మనకు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే మనకు SCO మీటింగ్ రేపు జరగనుంది. అక్కడ అది పెద్ద కంటకంగా మారింది. ఇప్పుడు ట్రంప్ పెద్ద సమస్య ఏంటంటే SCO సమావేశంలో ఈ 3 దేశాలు ఒకటైతే 3 కాదు ఇంకా చాలా 16 దేశాలు 20 దేశాలు ఉన్నాయి. 20 దేశాలు ఏకమవుతున్నాయి. అందులో రష్యా, ఇండియా, చైనా RIC అంటున్నాం. ఈ 3 దేశాలు బలమైన దేశాలు. రేపు పొద్దున మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లో ఈ 20 దేశాలు సౌదీ అరేబియా 21వ దేశం అవుతుంది. అయితే తనకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పి రాజకీయ కారణాలతో పేస్తున్నాడు. అట్లాగే జాతీయ భద్రత మాజీ సలహాదారు చెప్పినట్టు పాకిస్తాన్ ఇండియా మధ్య తంపులు పెట్టి చూసే ప్రయత్నం నుంచి పాకిస్తాన్ యుద్ధ విరమణ నేనే చేశాను ఒక మాట అంటే చాలు మీ సుంకాలు పెంచకుండా ఉండమని షరతును కూడా వారు పరోక్షంగా మన మీద విధించారు. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రపంచ శాంతి బహుమతి కోరుకుంటూ చేసే ప్రయత్నాల్లో ఈ యుద్ధాన్ని కూడా కలుపుతుంది ఖాతాలు వేసుకుందామని చూస్తున్నాడు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేనే ఆపిన అంటున్నాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపబోతున్నాను అంటున్నాడు. చూడండి, ఇప్పుడు బామ కదా తన గుడ్లను తానే తిన్నట్టు తాను ఎవరితో మంచుకున్నాడు. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపండి అని చెప్పినప్పుడు మనం వినలేదు కాబట్టి కక్షగట్టి ఈ టారిఫ్స్ మన పైన విధిస్తున్నాడు అని కూడా ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు. అది కూడా వాస్తవమేనంటారు? పూర్తి అక్షర సత్యాలు ఆయన ప్రతి మాట ఏది గతంలో సులేమాన్ మాట్లాడిన మాటలు ఏవైతుందో ఆర్థిక జాతీయ మాజీ సలహాదారు ఎవరైతున్న భద్రతా సలహాదారులో ఆయన మాటల అక్షర సత్యాలు. దానికి అదనంగా నేను చెప్తున్నా, ఒకటేమో RIC ఏకమయ్యేటట్టున్నాయి, రష్యా, ఇండియా, చైనా కూటమి అయ్యేటట్టున్నది. 2 బ్రిక్స్ దేశాలు డాలర్ విలువను పడగొడదాం, స్థానిక కరెన్సీ మార్చుకుందాం అనే ఒక తీర్మానం చేసినాయి. అసలు అమలు కాలేదు కానీ అదొకటి ఉన్నది. 2 మూడోది ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మన SCO అంటే మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ బలంగా మారే అవకాశం ఉంది. అట్లా సార్క్ దేశాలు బలంగా ఉంటున్నాయి. ఇవన్నీ కలిపి తన మీద దాడి చేస్తున్నాయనే ఒక అభద్రతా భావంలో ట్రంప్ పడిపోయింది. అమెరికా ప్రజలు పడిపోలేదు. ఇప్పటికి కూడా సుంకాల పెంపు వల్ల అమెరికా ప్రజలు లాభపడుతున్నారనే వాదనే తప్పుడు వాదన, డొల్ల వాదన అంటున్నాడు రోజే గారు. ఎట్లా అంటే సుంకాలు పెంచితే తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను ఎప్పుడు చెప్తుంటాను నేను. అది అక్కడ ప్రజలే కట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం రెడీమేడ్ గార్మెంట్స్ నుంచి మొదలు పెడితే రొయ్యలు కానీ ఇతర ఇక్కడి నుంచి ఎగుమతులు, ఇంకొక మాట కూడా చెప్పాలి, మన ఎగుమతులు ఏమో 100% ఉంటే అందులో 50% మాత్రమే మనం దిగుమతులు చేసుకుంటాం. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే తక్కువ 46%.
మనము ఎగుమతి చేసే 110%, ఏది మనం దిగుమతి కంటే ఎక్కువ. అటువంటి అప్పుడు ఇప్పుడు మన ఎగుమతుల మీద సుంకం వేస్తున్నాడు కదా అక్కడ అమెరికాలో. ఎవరు కొనేది ఎవరు? అక్కడ అమెరికన్ ప్రజలే కదా. అమెరికన్ ప్రజలు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అమెరికన్ ప్రజల మీద సుంకాలు పడతాయి కదా. అందుకని చూడండి, ఆ మధ్యన వాల్మార్ట్ పెద్ద పెద్ద మాల్స్ లో తెల్లారి కల్లా సరుకులు కొనుక్కుందామని అందరూ ఎగబడి, మరి మన కరోనా కాలంలో కదా మన దగ్గర ఇండియాలో చాలా ప్రపంచ దేశాల్లో ఎట్లయితే ఎగబడి కొనుక్కున్నారో మొదలై సరుకులను ఇంట్లో తీసి పెట్టుకుందామని, ఆ మధ్యన అది కూడా జరిగింది. ట్రంప్ వచ్చినాక ఇంకో దుర్మార్గం ఏం జరిగిందంటే, తెల్లారితే రేటు పెరిగిపోతాయి సుంకాలు పెంపుతానని చెప్పి చాలా మంది కొనుక్కొచ్చుకున్నారు కూడా. అంటే మార్కెట్ అక్కడిదే కదా. అక్కడి మార్కెట్ లో మా సుంకాలు పెంచితే మనకు నష్టం ఏమైందంటే, డిమాండ్ సప్లై మధ్య తేడా వస్తే మన సరుకులు అక్కడ అమ్ముడు పోకపోతే, వాళ్ళ సరుకులు మనకంటే, మనం ఎగుమతి చేసిన సరుకుల కంటే తక్కువగా దొరికితే అప్పుడు మనకు నష్టం. అంటే డిమాండ్ సప్లై మధ్య తేడా వచ్చి రొయ్యలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ రొయ్యలు అక్కడ వాళ్ళు ఏదో వేరే దేశాన్ని చెప్పించుకొని మన రొయ్యల కంటే తక్కువ ధరకు వాళ్ళు అందించినప్పుడు మన రొయ్యల విలువ పడిపోతుంది, ధర పడిపోతుంది, అక్కడ కొనరేమో. కానీ అట్లా కాదు కదా. ఇప్పటికీ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరుగుతుందో అది దానిలో మినహాయించండు. మీరు ఫార్మాస్యూటికల్ కంపెనీల విషయంలో ₹1 కూడా పెంచలేదు. ఎందుకు? వాళ్ళు ఒక పారాసిటమాల్ గోళీని తయారు చేయాలంటే ₹5 అవుతుంది, మనం ₹1 ఇస్తున్నాం. అక్కడికి 1-2 చేసుకున్నా సరే వాళ్ళకు ₹2 దొరుకుతుంది. అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎందుకు మినహాయించిందంటే, వాళ్ళు మందులు తయారు చేసుకునే కంపెనీలు పెట్టుకోవాలంటే అక్కడ పర్యావరణ అనుమతులు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల వాళ్ళతో అసాధ్యం, అది అక్కడ చేయడం సాధ్యం కాదు. కనుక మందుల కంపెనీల విషయంలో మాత్రం మిగతా వాటిలో